This is Banu Sirisha. Welcome back to my channel Serious Talks with lots of hopes and dreams. ఈరోజు మీ అందరికీ చూపించబోతున్నాను ఫోర్ట్ నెగ్లీ. ఫోర్ట్ నెగ్లీ చుట్టూ ఉన్న ప్రహరీ గోడ ఇదంతా కూడా ఫోర్ట్ నెగ్లీనే. ఫోర్ట్ నెగ్లీ కోట గురించి మా హస్బెండ్ చెప్తారు. ఫోర్ట్ నెగ్లీని కట్టించింది ఎవరంటే అప్పట్లో అమెరికన్ సివిల్ వార్కి యుఎస్ ఆర్మీ తరపున ఒక జనరల్ మేజర్ ఉన్నారు, ఆయన పేరు నెగ్లీ. ఆయన పేరు మీద ఇది కట్టించారు. ఇది టెన్నెసీ స్టేట్లో ఉంది, నేషనల్ సిటీలో. అయితే ఈ టెన్నెసీ స్టేట్ అలాంగ్ విత్ సమ్ అదర్ 10 స్టేట్స్ ఇన్ ద సౌత్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్, ఈ 11 స్టేట్స్ కాన్ఫెడరేషన్ కింద ఒకటి మారి నార్త్ యాక్చువల్ యుఎస్ గవర్నమెంట్కి అపోజ్ అయినాయి. అప్పుడు ఈ 11 స్టేట్స్ని యుఎస్ గవర్నమెంట్లోకి మళ్ళీ కలుపుకోవడానికి చేసిన వారే ఈ అమెరికన్ సివిల్ వార్ అన్నమాట. అయితే ఈ వార్ 1860-65 జరిగింది. 62లో ఇది కట్టారు. ఇది ఎవరు కట్టారంటే ఇప్పుడు నార్థన్ స్టేట్స్, అదే ఒక మాట చెప్పంటే యుఎస్ గవర్నమెంట్ కట్టించి ఇక్కడ నుంచి వాళ్ళ కొన్ని డీలింగ్స్ జరుపుకుంటూ మిగతా ఈ 11 స్టేట్స్ ఏదైతే అపోజ్ అయినాయో వాటిని కలుపుకోవడానికి అప్పుడు ఇది కట్టారనమాట. జనరల్గా మనం ఫోర్ట్ అంటే చాలు ఏదో ఒక రాజు కట్టించారని అనుకుంటాం. ఇది కట్టించింది రాజులు కాదు, యుఎస్ గవర్నమెంట్, అప్పట్లో యుఎస్ ఆర్మీ ఒక మాటలో చెప్పాలంటే. ఇప్పుడు మనం ఫోర్ట్ లోపలికి ఎంటర్ అవుదాము. ఇలా ఇది ఎంట్రన్స్. మనం ఇప్పుడు అట్లా పై వరకు వెళ్తాము. ఇటు 2 వేస్ ఉన్నాయండి. ఇటు నుంచి రైట్ సైడ్ నుంచి ఇలా వెళ్ళి ఇటు వచ్చేది ఎగ్జిట్ అయ్యేది వే. సో మనం ఇప్పుడు ఇటు వెళ్దాము. మా హస్బెండ్ వెళ్తున్నారు. ఇటు నుంచి ఇలా పైకి ఎక్కేయకుండా బ్యారికేడ్స్ వేసేసారు. ఇట్లా ఈ రోడ్డు ఇలా వెళ్ళాలి కోట పై వరకు. టెన్నెసీ వన్ ఆఫ్ ది 11 స్టేట్స్ ఆఫ్ సౌత్ యుఎస్ అవి అపోజ్ చేసినాయి కదా మిగతా ఒరిజినల్ మొత్తం యుఎస్ గవర్నమెంట్ని. అయితే అపోజ్ చేసినాయి కాబట్టి వాళ్ళు వార్ స్టార్ట్ చేశారు ఈ 11 స్టేట్స్ మీద. అట్లా వార్ స్టార్ట్ చేసినప్పుడు ఇది కట్టారు. తర్వాత ఈ నేషనల్ సిటీని ఇంకా కలిపేసేసుకున్నారు. దాని గురించి నేషనల్ సరెండర్. అక్కడక్కడే ఇలా మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటారు. మనం ఇప్పుడు ఆ పై వరకు వెళ్తాము. మనం ఇప్పుడు ఆ పైన ఈ స్పాట్కి వెళ్తాము. ఇటు నుంచి ఇలా నడుచుకుంటూ కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఇలా పైకి వస్తాము. ఆ స్పాట్కి వెళ్తాము. సివిల్ వార్ జరగడానికి కారణమే ఇది అనమాట. కొన్ని సౌత్ స్టేట్స్ ఏమో స్లేవరీని సపోర్ట్ చేస్తున్నాయి, నార్త్ స్టేట్స్ సపోర్ట్ చేయటం లేదు. అయితే ఇప్పుడు సౌత్ స్టేట్స్ని ఆ స్లేవరీని తీసేసి సౌత్ స్టేట్స్ని నార్త్ స్టేట్స్లో కలుపుకోవడానికి జరిగిన ఈ సివిల్ వార్లో వచ్చి నాష్విల్లో ఇది కడదామని వీళ్ళు ప్లాన్ వేసుకున్నారు యుఎస్ ఆర్మీ. అయితే అప్పుడు ఇక్కడ ఇప్పుడు టెన్నెసీ కూడా సౌత్ స్టేట్లోనే ఉంది అండ్ స్లేవరీని సపోర్ట్ చేసే దాంట్లో ఉంది. అయితే స్లేవ్స్గా ఉన్న వాళ్ళందరూ దాని నుంచి తప్పించుకొని ఆ సంఖ్యలని వచ్చి ఇంకా స్లేవ్స్ లాగా ఉండకూడదు అని అన్నట్టుగా వచ్చి యుఎస్ ఆర్మీకి సపోర్ట్ చేశారు. సో దట్ స్లేవరీ అంతా పోతుందని. యుఎస్ ఆర్మీకి సపోర్ట్ చేసిన వాళ్ళల్లో మెయిన్ ఇదే ఆఫ్రికన్ అమెరికన్ మెన్, విమెన్, చిల్డ్రన్ వాళ్ళందరూ యుఎస్ ఆర్మీకి హెల్ప్ చేసి ఈ
ఫోర్ట్ కట్టారు అనమాట. అందుకే వాళ్ళని రన్ అవే స్లేవ్స్ అంటారు. వాళ్ళు ఒకప్పుడు స్లేవ్స్, కానీ దాని నుంచి పారిపోయి తప్పించుకొని ఇంకా మంచి నార్మల్ లైఫ్ లీడ్ చేయడం కోసం యుఎస్ ఆర్మీకి హెల్ప్ చేశారు. యాక్చువల్గా వీటన్నిటి గురించి నాకంటే మా హస్బెండ్ ఎక్కువ బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారని నేను ఆయనతో చెప్పేస్తున్నాను. ఫోర్ట్ మొత్తం ఈ షేప్ లో ఉంటది. ఇది ఏరియల్ వ్యూలోనే కనిపిస్తుంది. చుట్టూ తిరిగి చూసినా మనకి ఈ వ్యూ మనకు కనిపించదు. ఓకే, ఫోర్ట్ ఏ వ్యూ ఉంటుంది? ఏరియల్ వ్యూలో అంటే పై నుంచి చూస్తే గానీ ఈ షేప్ లో వస్తుంది. ఓకే, మనం డ్రోన్స్ తో గానీ వాటితో తీస్తే గనుక మనకి ఫోర్ట్ మొత్తం మనం ఎంత తిరిగినా ఈ షేప్ కనిపించాలంటే కొంచెం కష్టం. జరిగిన టైం 1860 to 1865 టైంలో యుఎస్ ప్రెసిడెంట్ ఎవరంటే మనకు అందరికి తెలిసింది, భలే ఫేమస్ పర్సన్ అనమాట, అబ్రహం లింకన్. చిన్నప్పుడు మనం ఆయన గురించి చదివేసుకొని ఉంటాం, చెప్పులు కుండేవాడి యొక్క కొడుకు అది ఇది అని. ఆయన 16th ప్రెసిడెంట్ ఆఫ్ యుఎస్. ఆయన వచ్చాడు. అప్పుడు ఇంకా ఈ వార్ యాక్చువల్గా వార్కి కారణాలు ఎప్పటి నుంచో ఉన్నాయి, కానీ యాక్చువల్ వార్ రూపు దిద్దుకుంది మాత్రం ఇంకా ఆ పీరియడ్లో. అంటే మన ఇండియాలో కొన్ని టెరిటరీస్ ఉన్నాయి ఒకప్పుడు, అవి మన ఇండిపెండెంట్ నేషన్లో కలవకుండా సపరేట్గా ఉండిపోతాం అని నేను చెప్పుకుని, అట్లానే ఇక్కడ కూడా ఈ 11 స్టేట్స్ మా అంతా మేము ఉండిపోతాం, మీరు వద్దు అన్నట్టుగా ఉంటాయి. అందుకని ఈ వార్ వచ్చింది. ఈ ఫోర్ట్ ఇలా నడుచుకుంటూ వస్తే ఇట్లా పైకి కొండని ఎక్కుతున్నట్లుగా ఉంటుంది. నడుచుకుంటూ వస్తున్నాము. డౌన్ టౌన్ మన ఫోర్ట్ నెగిలి నుంచి చూస్తే ఇట్లా కనిపిస్తుంది నాష్విల్. ఇక్కడ 2 ట్రయాంగిల్ షేప్లో ఉన్నవి కనిపిస్తున్నాయి కదా, ఈ 2 ఇవి సైన్స్ సెంటర్. నెక్స్ట్ ఇంకా అక్కడికి వెళ్తాం మనం. కనిపిస్తుంది కదా ఇంక వీడియోలో, అక్కడికి వెళ్తాము. ఇట్లా కట్టడానికి ఫోర్ట్ నెగిలి కట్టడానికి జేమ్స్ స్కాట్ నెగిలి అప్పట్లో యుఎస్ ఆర్మీ మేజర్ జనరల్, ఆయన మెయిన్ ఏమంటారు బ్యాక్ బోన్. కానీ ఇదంతా కట్టడానికి డిజైన్ ఇదంతా చేయాలంటే ఎవరో ఒక ఇంజనీర్ కావాలిగా. ఆ ఇంజనీర్ ఎవరయ్యా అంటే ఈయన కెప్టెన్ జేమ్స్ స్కాట్ మార్టన్. అప్పట్లో దీన్ని మొత్తం కట్టించడానికి $110,000 పట్టింది. ఇది పీపుల్ వర్క్ చేశారంట, 2,768 మంది కట్టడానికి. అదేంటో కానీ ఆయన నెగ్లీ అనే పర్సన్ ఫోటో మాత్రం నాకు ఇంకా ఎక్కడ దొరకలేదు. మరి అంతా వాళ్ళందరికీ ఉంటున్నాయి కాదు. డౌన్ టౌన్ వ్యూ చాలా బాగుందండి. బయట మీకు వీడియోలో ఎట్లా కనిపిస్తుందో కానీ హాయిగా గాలి వస్తుంది చక్కగా. ఇప్పుడు మాకు ఆఫ్టర్నూన్ 12 అయింది టైము, బట్ ఎండగా ఉంది, కొంచెం వేడిగా ఉంది, కానీ గాలి వల్ల చాలా హాయిగా ఉంది. మొత్తం నేచురల్ వ్యూ ఇట్లా ఉంటుంది. ఇప్పుడు నిస్సాన్ స్టేడియం అది చూపిద్దాం ఒకరోజు. నిస్సాన్ స్టేడియం ఇది
నెక్స్ట్ ఇక్కడ 2 వేస్ ఉన్నాయి. రైట్ సైడ్కి వెళ్తే ఇందాక ఎగ్జిట్కి వచ్చేస్తుంది. మనం ఇట్లా పైకి వెళ్దాం. ఇప్పుడు ఇంకా పైకి వెళ్దాము, ఫోర్ట్ పైకి. వి షేప్స్, ఈ వి షేప్స్ లా ఉన్నాయి చూడండి. అయ్యే అంత క్లియర్గా కనిపించట్లేదు, చాలా వరకు పాడైపోయింది. వి షేప్, ఇక్కడ నుంచి ఇటు ఒక షేప్ కనిపిస్తుంది, ఇటు ఒక షేప్ కనిపిస్తుంది. ఏరియల్ వ్యూ నుంచి చూసినట్లయితే మీకు ఇందాక చూపించిన షేప్ కనిపిస్తుంది. ఇక్కడ వి షేప్, ఇక్కడ నుంచి ఇట్లా, నెక్స్ట్ అట్లా షేప్. అంత క్లియర్గా లేదు షేపు, చాలా శిథిలం అయిపోయింది. 1862లో కట్టింది ఇది. కానీ ఫోర్ట్స్ వచ్చేప్పటికి ఇండియాలోనే చాలా ఎక్కువ ఉంటాయి ఇక్కడ కంటే. హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఫోర్ట్స్ ఉండేది ఇండియాలోనే. ఎస్, ఇది మీకు చూపించాలని చూపిస్తున్నాను. యుఎస్లో కూడా ఫోర్ట్స్ ఉన్నాయి. ఫోర్ట్ మొత్తానికి మెయిన్ ఎంట్రన్స్ ఇదేనంట. అంటే ఇట్లా లోపలికి వెళ్దాం, ఏముంటుందో చూద్దాం. ఫుల్ మొక్కలు. రెస్పాన్సిబిలిటీస్. ఓకే, ఈ ఏరియా క్లోజ్ చేస్తారు. ఇటు వెళ్ళేది మొత్తం అంటే కొంచెం ఆల్రెడీ పానైనట్లుగా ఉందని క్లోజ్ చేస్తారు. సేఫ్టీ పర్పసెస్, సేఫ్టీ పర్పస్. ఇంకే లేదంటే ఇదిగో ఇది వి షేప్ లో అంటున్నాం కదా, ఇట్లా అన్ని షేప్స్ వి షేప్స్ లా వచ్చి ఇందాక మీకు చూపించిన షేప్ వస్తుంది. వచ్చేసాం పైకి. ఇది మేబీ అన్నిటికన్నా పైప్లోకి వచ్చాము. ఇందాక మీకు కింద నుంచి ఒక స్పాట్ చూపించాను కదా, అది ఇదే. దగ్గరికి వెళ్ళి చూద్దాము. ఇక్కడ కొంచెం ఉన్నారు మనుషులు, మొత్తం 6 మెంబర్స్ ఉన్నారు మేము కాకుండా. సో మేము ఇక్కడ కూర్చోడానికి ఇప్పుడు ఉన్నాయి. ఇక్కడ నుంచి సిటీ మొత్తం కనిపిస్తుంది. మొత్తం అంటే ఒక వైపు వ్యూ కనిపిస్తుంది. జస్ట్ నేషనల్ చాలా పెద్దది. ఈ సైడు ఇటు సిటీ కనిపిస్తుంది మనకి. ఇందాక చూపించిన ఆ సైడ్ అయితే కనుక డౌన్ టౌన్ కనిపిస్తుంది. ఇక్కడ ఈ షేప్ ఉంటుంది ఈ ఫోర్ట్ మొత్తము పైనుంచి ఏరియల్ వ్యూ చూసినట్లయితే. యాక్చువల్గా అప్పట్లో ఉండే కట్టడాలన్నీ మరి ఇప్పుడు ఏం కనిపించట్లేదు అసలు. చాలా వరకు శిథిలం అయిపోయినాయి, అన్నీ పడిపోయి ఉంటాయి మరి. మేబీ చూడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇది కనిపించలేదు, చాలా కనిపించలేదు మనకి. ఇది కనిపించలేదా? ఇగో ఇగో ఈ ఆడు ఇది కూడా కనిపించట్లేదు. అన్నీ చాలా వరకు శిథిలం అయిపోయినాయండి. కానీ ఇక్కడ ఈ స్పాట్ బాగా పెట్టారు కొంచెం మనకి చూడడానికి. ఇదంతా కోటే. ఇక్కడ ఫ్లాగ్ అవుతుంది కదా, ఇందాక కింద నుంచి మనం వచ్చింది అక్కడ నుంచి అనమాట. ఇందాక మనం వచ్చిన రూట్ ఇదిగోండి, ఇందాక చూపించాను కదా. ఇలా వచ్చాం మనం, అక్కడ బస్ దిగాము, అక్కడ బస్ దిగాము. దాని నుంచి ఇట్లా లోపలికి వచ్చి ఆ వేలో ఇలా 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 ఈ వేలో వచ్చాము. ఇంతకీ రోడ్లో వచ్చి ఇలా వెళ్ళి ఇట్లా పైకి ఇలా వచ్చాము. యాక్చువల్గా ఇది కొంచెం మన గోల్కొండ ఫోర్ట్లా ఉంటుంది, కానీ దీనికంటే మన గోల్కొండ ఫోర్ట్ చాలా పెద్దది.
2017లో ఈ ఫోర్ట్ మొత్తాన్ని పడగొట్టేసి ఇంకేదో డెవలప్మెంట్స్ చేద్దామని ట్రై చేశారు నాష్విల్లో. అయితే కొంతమంది ఇంకెవరు నాకు కరెక్ట్గా తెలీదు, మా యూనివర్సిటీ మాత్రం సిగ్నిఫికెంట్ ఎఫర్ట్ పెట్టి ఈ ఫోర్ట్ నెగ్లీని పడగొట్టకుండా ఆపించింది. దీని యొక్క హిస్టరీ అందరికీ తెలియాలి అని ఒత్తిడి తీసుకొచ్చింది. ఈవెన్ యునెస్కో కూడా దీనికి సైట్ ఆఫ్ మెమరీ అని ఒక గుర్తింపు ఇచ్చారు. ఇప్పుడు మన తాజ్మహల్కి ఎట్లా ఒక గుర్తింపు ఇచ్చారో అట్లానే, ఇది 7 వండర్స్ అని కాదు, యునెస్కో చాలా హెరిటేజ్ అండ్ పిల్గ్రిమ్ సెంటర్స్కి ఒక గుర్తింపు ఇస్తుంది అనమాట. అట్లా యునెస్కో గుర్తింపు కూడా తెప్పించారు దీనికి. ఈ సౌత్లో ఉండే 11 స్టేట్స్లో ఫస్ట్ ప్లేస్ టు బి క్యాప్చర్డ్ అండ్ బై ద US ఆర్మీ ఈజ్ నాష్విల్ ఇట్ సెల్ఫ్. ఉన్నాయి నాష్విల్ అండ్ దీంతో స్టార్ట్ చేశారు. ఇంకా మిగతా 11 స్టేట్స్ని 1866-67 వరకు లోపు అంతని కలిపేసేసుకున్నారు. US మొత్తంలో స్లేవ్స్ చేత కట్టించబడినవి కానీ, అంటే స్లేవ్స్ కట్టారని కాదు, రన్అవే స్లేవ్స్, అంటే స్లేవ్స్ అనకూడదు ఇంకా వాళ్ళని, కాకపోతే అదే పారిపోయిన ఆ కట్టించిన కట్టడాల్లో ఇది ఒకటి. 4 ఉన్నాయి US మొత్తంలో, 4 ఇది ఒకటి. ఈ వుడెన్వి అన్నీ ఇప్పుడు తర్వాత చేసినవండి. ఇదంతా ఇంకా రాక్స్ ఉన్నదే 1862లో బిల్డ్ చేసిన ఫోర్ట్. ఫస్ట్ వెళ్ళే రూట్ క్లోజ్ చేస్తారు. చాలా వరకు కొంచెం బాగాలేనిది అయితే వీళ్ళు కొంచెం ముందే క్లోజ్ చేసేస్తారు. ఒకసారి నేను వచ్చాను ఇంత ముందు, నేను ఒక్కడే వచ్చాను ఊరికే సరదాగా. అప్పుడు ఇది ఏరియా ఇది క్లోజ్ చేసలేదు. ఓకే, ఇటు వెళ్ళావా? ఓకే, ఇప్పుడు క్లోజ్ చేస్తారు. లేదంటే అట్లా కిందకి వెళ్ళొచ్చా? ఇది ఒక్కటే ఓపెన్ అయ్యింది. ఓకే, ఇలా వెళ్ళి ఇటు వచ్చేసి అట్లా కింద అక్కడికి వెళ్ళేవాడు. అక్కడికేనా? ఇగో చూడండి, ఇక్కడ క్లియర్ కనిపిస్తున్నాయి 2 షేప్స్. ఇది స్టార్ షేప్స్ లాగా కనిపిస్తుంది. వి షేప్స్. అందుకనే అక్కడక్కడ బిగినింగ్ లో వి షేప్ లో ఉన్న స్ట్రక్చర్స్ కట్టి అక్కడ పెట్టేశారు. కింద మనం ఫస్ట్ కూర్చున్నామే. ఓకే, యాక్చువల్గా నాష్విల్ని క్యాప్చర్ చేసేసింది ఎప్పుడయ్యా అంటే డిసెంబర్ 15-16, 2 రోజుల యుద్ధం ఒకటి జరిగింది. డిసెంబర్ 15-16లో బ్యాటిల్ ఆఫ్ నాష్విల్ అని, 15-16 in 1864. ఆ 2 రోజుల యుద్ధం జరిగిన తర్వాత ఈ నాష్విల్ మొత్తాన్ని ఇంకా US ఆర్మీ కంట్రోల్లోకి తెచ్చేసేసుకుంది. బ్యాటిల్ ఆఫ్ నాష్విల్ తర్వాతే నాష్విల్ని సరెండర్ చేసుకుంది. ఇదేంటంటే ఇప్పుడు దీని మొత్తానికి ఊరక సెక్యూరిటీ లెక్కన కుక్కలు పెంచుతారు అట్టుకుంది. ఆ కుక్కలు ఈ ఫెన్సింగ్ లోపల ఉంటాయి జనరల్గా. వాటి కోసమే ఫుడ్, అదే ఫుడ్ లేదు, వాటర్. అది ఎప్పుడు ఉంటాయో నాకు తెలియదు కానీ ఉంటాయి. అమ్మో, ఎలక్ట్రిక్ ఫెన్స్ అంటే అది ఎంత చక్కగా ప్లే గ్రౌండ్ లా ఉంది ఈ ఏరియా. పెద్దగా పిక్నిక్స్కి వాటికి కూడా ఇక్కడికి వస్తూ ఉంటారంట. నెక్స్ట్ ఇట్లా ఎగ్జిట్ అయ్యి మళ్ళీ ఇందాక వచ్చినవేనా ఇది ఇట్లా కిందకి వెళ్ళి చాలా వరకు శిథిలం అయిపోయింది ఇది కోట. ఇందాక మనం వచ్చినవే ఇదండి, రైట్ సైడ్ వే వచ్చాము. అలా వెళ్ళాలంటే అటు నుంచి కూడా కిందకి ఇట్లా దిగిపోవచ్చు, లేదంటే మనం ఇట్లా ఒక వే ఉంది, ఇట్లా షార్ట్ కట్లో చేసినట్టున్నారు ఈ వే, ఇలా వెళ్ళొచ్చు.
ఇలా కిందకి వెళ్ళిపోతున్నాం, మనం కిందకి దిగుతున్నాం. ఆ వేలో వెళ్తే ఆ రోడ్లో వచ్చేవాళ్ళం ఇందాక. చూపించండి, ఇలా వెళ్తున్నాం. చూడండి వీ షేప్స్ కనిపిస్తున్నాయా మీకు? ఈ ఫ్లవర్ చూడండి, చాలా బాగుంది, చాలా డిఫరెంట్గా ఉంది అసలు. నేను ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను, మీరు కూడా చూస్తారని వెళ్తున్నాను. ఇక్కడ ఏదో చాలా బాగానే ఉంది. అదే మా వాండర్బిల్ట్ యూనివర్సిటీ. ఇంక ఇలా వెళ్తే కనుక, కాకపోతే మనం ఇప్పుడు ఇటు వెళ్ళిపోదాం. ఇది ఫోర్ట్ నెగ్లీ విజిటర్ సెంటర్. ఇక్కడ వాష్రూమ్స్, స్టోర్, ఆఫీస్ రూమ్ ఉంటాయి. స్టోర్లో మేబీ సోనర్స్ కూడా దొరుకుతాయి. ముందు ముందు ఇయర్స్లో ఉన్న మరిన్ని బ్యూటిఫుల్ ప్లేసెస్తో మీ ముందుకు రావడానికి ట్రై చేస్తాం. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ టు మై వైఫ్ ఛానల్ CDUS Talks. Wait for the new video with lots of hopes and dreams. Bye bye guys.